సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఇక్కడ నేను నాకు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే, ఎస్ అఫ్ కోర్స్ 10 ఏళ్ల క్రితం నేను అప్పుడు చదువుకుంటున్నా యాక్చువల్గా. కానీ అంటే నేను మొత్తము కొంతమంది సీనియర్ జర్నలిస్ట్ ద్వారానో, లేకపోతే ఇంకొంతమంది లీడర్స్ ద్వారానో, లేకపోతే సోషల్ యాక్టివిస్ట్ ద్వారానో, లేకపోతే కొన్ని న్యూస్ సేకరించినటువంటి అవగాహనతో చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వీడి 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లకు పోయినరో, బీఆర్ఎస్ నుండి వాళ్ళు వెళ్ళడం తప్పే, బీఆర్ఎస్ నుండి ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళడం తప్పే. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు ఏమని, కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలను గుంజుకున్నారు. కానీ అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేకపోతే బట్టి గారు కానీ, వీళ్ళందరూ కూడా కేసీఆర్కి అమ్ముడు పోయినారు, కోట్లల్లో కొట్లాడలేదు. ఇది అందరికీ తెలిసినటువంటి బట్టబయలైనటువంటి వాస్తవం. మీ పార్టీలో కోవట్స్ ఉన్నారన్న విషయం నిజం కాదా? ఆ కోవట్లు ఎవరో మీకు తెలియదా? తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? అప్పటికి మీరు ఇంకా పార్టీలోకి వచ్చిరో లేదో అప్పుడప్పుడే ఫ్రెష్గా వస్తున్నారు. నాకు తెలిసి కార్తీక్ రెడ్డి ద్వారా మీరు పార్టీలోకి రావడం జరిగింది. కార్తీక్ రెడ్డి, ఇదే సబితా ఇందర్ రెడ్డి, ఇంకొంతమంది ద్వారా మీరు పార్టీలోకి రావడం జరిగింది, మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలు. మీరు ఎట్లొచ్చారు కాంగ్రెస్లకి? జానారెడ్డి కొడుకైనటువంటి జేవీ రెడ్డి, సబితాందర్ రెడ్డి కొడుకైనటువంటి కార్తిక్ రెడ్డి, వీళ్ళందరి ప్రోత్సాహంతో మీరు కాంగ్రెస్లోకి రావడం జరిగింది కాదంటారా? అప్పుడున్నటువంటి పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరికి అమ్ముడు పోయిండు? కోర్టులో. ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు హైకోర్టులో ఎట్లనైతే కేసు వేసిండ్రో, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అందరూ డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు కేసు వేయలే? ఎందుకు హైకోర్టుకి పోలే? ఒకవేళ పోయినా కానీ ఆ కేసు ముందుకెళ్లకుండా చూసుకుంది ఎవరు? వెనకపోంటి పైసలు తీసుకున్న ఆ నాయకుడు ఎవరు? ఇవన్నీ మాట్లాడితే అప్పుడు పొన్నం లక్ష్మయ్య గారు కూడా ఉన్నారు కదా, మళ్ళీ ఎవరు చేసారు ఇదంతా? మీ 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు, తెలంగాణ రాష్ట్ర సమితికి పోయినప్పుడు మీరెందుకు హైకోర్టులో కేసులు వేయలేదు? హైకోర్టు నుంచి స్టే ఎందుకు తేలేదు? ఎందుకు గట్టిగా ఒక స్ట్రాంగ్ వాయిస్తో కొట్లాడలేదు? వెనకాల కోట్లు తీసుకొని అమ్ముడు పోయిన ఆ కాంగ్రెస్ నేతలు ఎవరో మీ ఎవరికి తెలీదా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా గదే చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడుతున్నారు. అప్పుడు మీరు కొట్లాడలే. ఇటు బీఆర్ఎస్ది తప్పే, పార్టీలకి ఆహ్వానించిన కేసీఆర్ది తప్పే. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళని తీసుకోవడం ఇంకా పెద్ద తప్పు. ఎందుకంటే బీఆర్ఎస్ వద్దనుకొని ప్రజలు తీర్పిచ్చినప్పుడు మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొని తప్పు చేసిరు. అక్కడ ప్రజలలో సగం ఫెయిల్ కాంగ్రెస్ కాదంటారా? మరి ఇవన్నీ ఇంకోటి కేశవరావుని తీసుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేశవరావుకి వాళ్ళ కొడుకు ఒక హత్య చేసిండు. కేశవరావు కొడుకు హత్య చేసిండు. ఆ హత్య నుండి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడి కేశవరావుకి స్వచ్ఛందంగా చెప్పినారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నువ్వే పార్టీ నుంచి పక్కకు తప్పుకో, మీలాంటి వాళ్ళ వల్ల పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందంటే అప్పుడు కేశవరావు అటు వేయండు. మళ్ళీ ఎవడైతే హత్యా రాజకీయాలు చేసిరో, ఎవడైతే కాల్చి చంపేసిండో, ఆ చంపేసినోని తీసుకొచ్చి వాళ్ళ నాన్నని తీసుకొచ్చి పార్టీలో ఈ ఏజ్లో కేశవరావు జాయిన్ అయ్యాడు. మరి ఇదంతా ప్రజాస్వామ్యమా? ప్రజా వ్యతిరేకతనే కదా, రాజ్యాంగ విరుద్ధమే కదా ఇదంతా. మరి అవన్నీ ఎందుకు మాట్లాడరు? అప్పుడున్నటువంటి లీడర్లు ఎందుకు కోర్టుకెక్కలే? ఎందుకు స్ట్రాంగ్గా ఫైట్ చేయలే? ఎవరెవరు కేసీఆర్కి వెళ్ళి ప్యాకేజీలు తీసుకున్నారు ప్రతి నెల? ఏ డబ్బులతోటి ఇప్పుడు గెలిచినారు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మీకు తెలియదా? అన్నీ తెలుసు. మీరు ఒక్కటే, మళ్ళా మీరు ఒక్కటే. మీకు పార్ట్నర్షిప్లు ఉన్నాయి, మీకు అన్ని బిజినెస్లు ఉన్నాయి. తర్వాత వేరే బినామీలను పెట్టి నడిపిస్తున్నారు మీ బిజినెస్లను. ఎవరిని పిచ్చోళ్ళు చేస్తారండి? అందరు కలిసి ప్రజలను బఫూన్లు చేస్తున్నారు. కరెక్ట్ కాదంటారా ఇది? చెప్పండి, మరి దీనికి సమాధానం చెప్పండి. 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఏం చేసిరు మీరంతా? బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరు? వీటికి సమాధానం ఉందా? ఎంక్వైరీ చేయగలుగుతారా? వాళ్ళని సస్పెండ్ చేయాలి కదా. మరి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసారు కదా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు తీసుకున్నప్పుడు ఎవరెవరైతే బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కాంగ్రెస్ వాళ్ళు పైసలు తీసుకున్నారో
వాళ్ళని సస్పెండ్ చేయాలి కదా. ఓన్లీ జడ్సన్ లాంటి వాళ్ళే సస్పెండ్ చేస్తారా? నిజాలు నిక్కచ్చిగా చెప్పే జడ్సన్ లాంటి వాళ్ళని సస్పెండ్ చేస్తారు. మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్న కాంగ్రెస్ కోవట్లని మరి ఏం చేయాలి? సస్పెండ్ చేయరా? ఇవన్నీ కూడా ఒక రూల్ ప్రకారం మాట్లాడాలంటే చాలా ఉన్నాయి మాట్లాడేవి, చాలా విషయాలు, చాలా సందర్భాలు మాట్లాడచ్చు. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అప్పుడు ఎందుకు కొట్లాడలే? అప్పుడు ఎవరు అమ్ముడు పోయిండ్రో ఎంక్వైరీ చేయించండి. ఇప్పటికైనా కమిటీ వేయండి, ఎంక్వైరీ చేయండి. ఎవడెవడికి పైసలు తీసుకుండు, కేసీఆర్కి ఫేవర్గా కాంగ్రెస్లో పనిచేసిన నాయకులు ఎవరు, తీయండి బయటికి డేటా మొత్తం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మంత్రి పదవులు రద్దు చేయండి. నీతిగా నిజాయితీగా కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి, కండువాలు కప్పుకొని పనిచేసినటువంటి చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. తరతరాలుగా ఎప్పుడు లేనటువంటి విధంగా కార్యకర్తలకు ప్రతిసారి అన్యాయం చేస్తుంది. అది ఏ కార్యకర్త అయినా, బీఆర్ఎస్ కార్యకర్త అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఏ కార్యకర్త అయినా అదే చేస్తారు. ఏ కార్యకర్త అయినా నీతిగా నిజాయితీగా పనిచేస్తారు. ఈ రోజున నిస్వార్థంగా పనిచేసేది కార్యకర్తలు మాత్రమే. మీ లీడర్లు అమ్ముడుపోతారు, కానీ కార్యకర్తలు గుండె ధైర్యంతో పనిచేస్తారు. అటువంటి కార్యకర్తలకు కూడా పదవులు ఇవ్వలేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున వలసలు వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చి, సీనియర్లకు ఫస్ట్ నుంచి పార్టీల కోసం కష్టపడిన వాళ్ళకు, బీసీలు అని చెప్పి కొంతమందిని, అణగారిన వర్గాలని చెప్పి కొంతమందిని పక్కన పెట్టేసి నిజంగా నీతిగా నిజాయితీగా పనిచేసే కార్యకర్తలను ఎవరు కూడా పట్టించుకోవట్లే. అండ్ అట్లాగే బీఆర్ఎస్ లేని కార్యకర్తలు ఈ రోజున మేము ప్రశ్నిస్తుంటే, మా కేసీఆర్ని ప్రశ్నిస్తావా నువ్వు అని చెప్పి లేడీ అని కూడా చూడకుండా బండబూతులు పెట్టి, ఎవరి కోసం పెట్టారు బండబూతులు? పార్టీ నాయకుల కోసం పెట్టిండ్రు. అటువంటి కార్యకర్తలను బీఆర్ఎస్ కూడా అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, హరీష్ రావు అన్న జర నయం పోయి అక్కడక్కడ కలుస్తుండే, కేటీఆర్ అయితే అసలు ఎవరిని కలవకపోతుండే, కేసీఆర్ అయితే ఇక చెప్పక్కర్లే. ఈ సంతోష్ తీసుకుపోయి చేరవేయడు వార్త, ఆ పెద్ద ఆయన కలవడు, సంతోష్ చేరవేయడు. ఇక తిరుపతి అంటవా, మధ్యలో ఐఫోన్లు, ఉంగరాలు, బ్రాస్లెట్లు, ఎవడెవడైతే డబ్బున్న కార్యకర్తలు ఉన్నారో డబ్బున్న కార్యకర్తలు పోయి కల్పిస్తుండే, నిరుపేద కార్యకర్తలు పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళని అన్యాయం చేసి ఉండే. ఈ రోజున మా కమెంట్లు పెట్టేది కార్యకర్తలే. వాళ్ళు ఒప్పుకోరు, మీరు స్కామ్ చేసిండ్రన్న, మీరు నిజంగా స్కామ్ చేసినారు, కానీ స్కామ్ చేసిరని చూపించినా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు మా మీద దండయాత్ర ప్రకటిస్తారు, బండబూతులు తిడతారు. ఈ రోజున ఎవరి కోసం తిడుతున్నారండి? మీకోసం తిడుతున్నారు. మీరు స్కామ్ చేసినా సరే మిమ్మల్ని వెనకేసుకు రావాలి, పార్టీ కార్యకర్తలు కాబట్టి, పార్టీకి కట్టుబడి ఉన్నారు కాబట్టి. ఈ రోజున అన్ని పార్టీలు అన్యాయం చేస్తలేదా? బీజేపీ కార్యకర్తలు అయితే మరీ దారుణం అండి. పాపము ₹1 అంటే ₹1 అయ్యారు. వాళ్ళ పార్టీ కోసం స్వచ్ఛందంగా పనిచేస్తారు బీజేపీ కార్యకర్తలు పార్టీ కోసం. కానీ మరి కార్యకర్తల కష్టాలు కూడా నాయకులు తెలుసుకోవాలి కదా. ఈ రోజున అతిపెద్ద డబ్బున్న పార్టీ ఏదండి? బీజేపీ కదా. నేషనల్ లెవెల్లో 3వ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో. అతిపెద్ద డబ్బున్న పార్టీ బీజేపీ. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు ఇంటికి పోయి సడన్గా కెమెరా పెట్టండి, వాళ్ళు ఎటువంటి బతుకులు బతుకుతున్నారు. అట్లీస్ట్ వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్స్కి అటెండ్ అయితే పెట్రోల్ ఛార్జెస్ కూడా ఇవ్వరు. వాళ్ళ సొంత డబ్బులతోటి వాళ్ళ నెల జీతంలోకి వెళ్ళి ఇల్లు గడవడమే కష్టంగా ఉన్నా మోడీ కోసమో, బీజేపీ కోసమో, లేకపోతే హిందూ ధర్మం కాపాడాలన్న దాంతో వాళ్ళు వస్తూ ఉంటారు. బీజేపీ కార్యకర్తల్ని కూడా పట్టించుకునే నాదుడు లేడు బీజేపీలో. మీరు తిరగండి, లీడర్స్కి చెప్తా ఉన్నా, ఆల్ పార్టీస్కి చెప్తా ఉన్నా, మీ కార్యకర్తల పరిస్థితులు ఎట్లున్నాయి, ఏ కార్యకర్త పార్టీ కోసం, మా కోసం ఎట్లా పనిచేసిండు, వాళ్ళని కూడా చూసుకునేటువంటి అవసరం మీకున్నది. మీ పార్టీల కోసం మాలాంటి వాళ్ళ మీద కూడా ధర్మయాత్ర చేసేటువంటి గొప్ప వాళ్ళు పార్టీ కార్యకర్తలు, అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎనీ పార్టీ కావచ్చు. అటువంటి కార్యకర్తలు బీఆర్ఎస్ పక్కన పెట్టిందా లేదా ఆత్మ పరిశీలన చేసుకోవాలి కేటీఆర్ గారు. ఈ విషయంలో మీరు తిరుపతిని తిట్టినా తప్పులేదు. తిరుపతిని అడగండి, ఎంతమంది ఫోన్లు చేస్తే నువ్వు లేపినవా తిరుపతి? అరే మీ తిరుపతి ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా లేపడు, మంత్రులు ఫోన్ చేసినా లేపడు. ఒకళ్ళిద్దరు దగ్గర మంత్రులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా లేపడు. వాళ్ళు వస్తే కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటాడట. అంటే మీ పిఏలకే అంత అహంకారం ఉంటే మరి మీకెంత ఉండాలి? ఎవరైతే డబ్బులు ఉన్నాడో, ఎవరైతే ఐఫోన్లు ఇస్తారో, ఎవరైతే గిఫ్ట్లు ఇస్తారో వాళ్ళనే మీ దాకా తీసుకొచ్చి అసలు సిసలైనటువంటి పార్టీ పట్ల కమిట్మెంట్ ఉన్నోడు ఎవడన్నా మీ పక్కకు వచ్చి నించున్నాడా? ఇప్పుడు కాదు, మీరు అధికారంలో ఉన్నప్పుడు సంగతి చెప్తున్నా.
మీరు అధికారంలో ఉన్నప్పుడు సంగతి చెప్పిన ఎన్నడన్నా తిరుపతి ఫోన్ లేపిండా? ఎవడన్నా వేస్తే లేపిండా? లేపలే, ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఇదే తప్పు మళ్ళీ కాంగ్రెస్ చేస్తూ ఉంది. మళ్ళీ కాంగ్రెస్ ఇదే తప్పు చేస్తూ ఉంది. బట్టి విక్రమార్కతో సహా. సరే టీడీపీ నుంచి వచ్చినోడు రేవంత్ రెడ్డి అని అనుకుంటే బట్టి విక్రమార్క ఫస్ట్ నుంచి కాంగ్రెసే కదా. మరి కాంగ్రెస్ కార్యకర్తలను బట్టిగారన్నా అరుచుకోవాలి కదా, బట్టిగారన్నా కలవాలి కదా. వాళ్ళని కూడా కలుస్తలేరు. సొంత పార్టీ కార్యకర్తలను ఆగం పట్టిస్తున్నారు, కార్యకర్తలను మనస్తాపానికి గురి చేస్తూ ఉన్నారు. రేపటి రోజున లోకల్ బాడీలా పనిచేసేది కార్యకర్తనే, టికెట్లు తెచ్చుకునేది కార్యకర్తనే, మీకోసం పనిచేసేటోళ్ళే కార్యకర్తలు. వాళ్ళకి డబ్బు అవసరం లేదు. మీ పార్టీల కోసం నిస్వార్థంగా పనిచేసి అవసరమైతే ఇగో ఇటువంటి లాఠీ చార్జీలు దెబ్బలు తిని మీకోసం వచ్చేటోళ్ళు కార్యకర్తలు. బీజేపీ కూడా అంతే. అధ్యక్షుడికి చెప్తా ఉన్నా, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మీ గురించి ఒక టాక్ ఉన్నది. ఏంటంటే మీరు ఎవరికి కూడా ఏ కార్యకర్తకు కూడా ఒక చిన్న సహాయం కూడా చేయరు. ఒక చిన్న సహాయం కూడా బీజేపీ కార్యకర్తలకు చేయదని చెప్పి భయంకరమైనటువంటి టాక్. వేరే రాష్ట్రాల్లో ఎట్లుందేమో నాకు తెలియదు. తెలంగాణలో మీ పట్ల కిషన్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి అడిగితే కార్యకర్తకు ఒక చిన్న సహాయం కూడా చేయడు అని చెప్పి టాక్ నడుస్తూ ఉన్నది. మరి ఆ టాక్ ఎందుకు వస్తూ ఉంది? ఎవరికి కూడా మీరు ఏం చేయరని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అట్లాగే బండి సంజయ్ గారు, అట్లాగే ఇప్పుడున్నటువంటి బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పుడు బీజేపీ ఎల్పీ లీడర్ మీరే. సో బీజేపీ కార్యకర్తల పరిస్థితులు ఎట్లున్నాయి? వాళ్ళు మీకోసం కొట్లాడి మీకోసం నిలబడిన వాళ్ళు, వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయో ఒక్కసారన్నా మీ పార్టీ తరఫున ఎంక్వైరీ చేయించుకున్నారా? అధిష్టానంతో మాట్లాడినరా? వాళ్ళు అడగరండి పైసలు, వాళ్ళు పార్టీ మీద ప్రేమతో పనిచేస్తారు, కానీ వాళ్ళు మీకోసం పనిచేస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళ కోసం ఆలోచించాలి. అదే గొప్పతనం, అదే అసలైనటువంటి లీడర్లు వ్యవహరించే తీరు అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరి మనోభావాలను దెబ్బతింటే క్షమించండి, కాకపోతే పార్టీ కార్యకర్తల గురించి నాకు మాట్లాడాలనిపించింది. వాళ్ళు ఏదైనా స్కామ్ లీడర్ల గురించి చెప్పినా, పార్టీలో ఈ స్కామ్ జరిగింది ఆ స్కామ్ గురించి అని చెప్పినా అడ్డమైన కమెంట్లు పెట్టేది కూడా మీ వంటి లీడర్ల కోసమే, పార్టీల కోసమే అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇకనైనా అన్ని పార్టీస్ కార్యకర్తల యొక్క బలం అర్థం చేసుకోండి. వాళ్ళకి ఏం కావాలో చూడండి. వాళ్లకు ఎవరైతే నిజంగా కష్టపడే కార్యకర్త ఉన్నాడో వాళ్ళకి మంచి పదవులు ఇచ్చి సన్మానం చేయండి. అట్లీస్ట్ ప్రేమ చూపియండి. భుజం మీద చేసి ఏమన్నా బాగున్నావానే, మంచిగా ఉందానే, మీ ఫ్యామిలీ ఎట్లుందే, నీకేమైనా కష్టం ఉన్నదా, కష్టం ఉంటే నేను ఉన్నా అన్నా నా ఇంటికి రా, నేను అరుచుకుంటా, నేను చూసుకుంటా అని ఒక నమ్మకం కల్పించండి. మీకోసం ఎటువంటి ఇవ్వకుండా, ఏమి కూడా ఆశించకుండా మీకోసం నిస్వార్థంగా పనిచేసేటోడే అసలైన కార్యకర్త అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అసలు సిసలైనటువంటి కార్యకర్తలను పక్కన పెట్టేసింది. అట్లీస్ట్ వాళ్ళని కలవట్లే, విజిటింగ్ అవర్స్ నోచుకోవట్లే. వాళ్ళ బాధ వర్ణనాతీతం, మింగలేరు, కక్కలేరు, కానీ మీకోసం పనిచేయాలి. సో ఇవన్నీ కూడా ఆలోచించండి. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే బీజేపీ కార్యకర్తలు కొంతమంది చాలా కొంతమంది అయితే దీనమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి, మొహమాటం అడ్డొస్తుంది. కానీ వాళ్ళ మనసుని అర్థం చేసుకొని వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయో ఒక్కసారి వాళ్ళ ఇళ్లలోకి పోయి తొంగి